హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పెసలతో వడలు చూపిస్తాను. అది పొట్టు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ పెసలతో అయితే ఫైబర్ బాగుంటుంది. పెసలు 1.5 కప్ తీసుకుని బాగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టాను. 8 గంటలు నానాలి. నానిన తర్వాత బాగా కడిగేసి 2-3 సార్లు మళ్ళీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 లవంగాలు, ఒక 2 ఇంచులు అల్లం కట్ చేశాను, కట్ చేసి వేసాను. 4 పచ్చిమిరపకాయలు, ఇంకా కారం ఇష్టమైన వాళ్ళు ఇంకా 6 వరకు కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవి ఇంట్లో రెడీగా ఉన్నాయి కాబట్టి వేసాను. పుదీనా, కొత్తిమీర అవి లేకపోయినా పర్వాలేదు. అది ఒకసారి బ్లెండర్లో కచ్చాపచ్చగా చేసుకోండి. రోలు ఉంటే రోట్లో అన్న దంచుకోండి, మెత్తగా మటుకు చేసుకోకండి. అది తీసి పక్కన పెట్టుకుని ఒక 2 స్పూన్లు పెసలు పక్కన ఉంచేసుకుని మిగిలినవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. అవి పక్కకు ఉంచాను. ఇది నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకోండి పెసరపప్పు. ఈ పక్కకు ఉంచుకున్న నానిన పెసలు ఉన్నాయి కదా, అవి ఒకసారి చేత్తో ఇలా నలిపేసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అస్సలు వాటర్ వేయకూడదు. కొద్దిగా కలుపుకుంటూ చేత్తో అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది, వాటర్ వేయద్దు. ఇప్పుడు ఆ నలిపిన పెసల్లో ఈ పేస్ట్ వేసేసుకున్నాను. మీకు పెసరపప్పుతో చేసుకునే ఏ ఫుడ్ అయినా సరే వెంటనే చేసేసుకోవాలి. బయట ఎక్కువసేపు ఉంచితే పులిసిపోతుంది. ఇది మసాలా యాడ్ చేస్తున్నాను. అది చెక్క ముక్క చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా కలిపేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు. పెసరపప్పుతో చేసుకుని ఏదైనా సరే పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట ఉంచితే పాడవుతుంది, అంటే పులిసిపోతుంది. అందుకని చేసుకునే ముందే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పెసరట్టు వేసుకున్నా, మనం పకోడీ వేసుకున్నా, వడలు వేసుకున్నా, ఏది వేసుకున్నా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసాను. మనం ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకోండి, పిండి అంతా ఒక్కసారి రుబ్బేసుకోకుండా కొంచెం గ్రైండ్ చేసుకుని మళ్ళీ అప్పుడు గ్రైండ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. కాగిన నూనెలో ముందు ఒకసారి చెక్ చేసుకోండి కాగిందో లేదో. వేసింది వెంటనే పైకి తేలితే కాగినట్టు అనమాట. ఈ పిండిని చేత్తో చిన్న ముద్దలు చేసుకుని ఇలా ప్యాటీస్ కింద ఒత్తుకుని నూనెలో వేసుకోండి. చేత్తోనే వేసేసుకోవచ్చు. చేత్తో కుదిరిన వాళ్ళు చిన్న పాల కవర్ మీదన్నా దేని మీదన్నా వేసుకోండి. పట్టినన్నీ వేసేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ముందు వడలు వేసినప్పుడు నూనె హైలోనే ఉండాలి. వెయిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంట తగ్గించుకోండి.
మనం కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకా పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేసుకోండి. సో ఒక సైడ్ వేగిన తర్వాత తిరిగేసుకుని మళ్ళీ అలాగే మీడియం ఫ్లేమ్లో వేపించేసుకోండి. దీనికి వేరే చట్నీ ఏమీ అవసరం ఉండదు, కమ్మగా బాగుంటాయి. రెడీ అయిపోయింది. అదండి మరి పెసలతో వడలు ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.